ఘట్టమనేని జయకృష్ణ, రాషా తాడాని నటించినటువంటి శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. యూట్యూబ్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్లోనే కాదు, ప్రేక్షకులు అందరిలో కూడా ఇది చర్చనీయాంశం అయింది. అందరూ కూడా చాలా గొప్పగా రెస్పాండ్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ సినిమాలో చూపించినటువంటి సన్నివేశాలు, అలాగే ఎమోషన్స్ హృదయాల్ని కదిలించాయి. మొత్తం కనుక ట్రైలర్ కనుక చూసుకుంటే 2 నిమిషాల 53 సెకండ్లు ఉన్నాయి. ఈరోజు అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఒక ట్రైలర్ కనుక చూస్తే సినిమాని అంచనా వేస్తున్నారు. అలాగే ఒక టీజర్ చూసినా అంచనా వేస్తున్నారు. అలాగే సాంగ్స్ని చూసినా అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఇప్పుడు 3 రిలీజ్ అయ్యాయి. 3 పాటలు రిలీజ్ అయ్యాయి. వీటిలో జయకృష్ణ చూపించినటువంటి పెర్ఫార్మెన్సు, రాషా తాడాని చూపించినటువంటి అభినయం కూడా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడం ఒక విశేషం. అలాగే ఈ సినిమాలో చూపించేటువంటి భావావేశం, అలాగే బలమైనటువంటి నాయకుడు ఎప్పుడైతే ఉంటారో బలమైనటువంటి ప్రతి నాయకుడు కూడా సినిమాకే అత్యవసరం. ఈ విధంగా చూస్తే ఎప్పటి నుంచో లెజెండ్ యాక్టర్ అయినటువంటి మోహన్ బాబు, మంచు మోహన్ బాబు ఒక వెంకటప్పయ్య నాయుడుగా అద్భుతంగా ఈ సినిమాలో ఆవిష్కృతమయ్యారు. ప్రత్యర్థి వర్గం నాయకుడిగా, బలమైన విలనిజం చూపించేటువంటి వ్యక్తిగా అతను ఈ సినిమాలో డైలాగులు చూస్తే మనకి కనిపిస్తోంది. మనకు కనిపించేటువంటి కథాంశం కనుక ఒక్కసారి పరిశీలిస్తే తిరుపతికి చెందినటువంటి వ్యక్తిగా వాసుబాబుగా జయకృష్ణ కనిపిస్తే, బళ్ళారికి చెందినటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్గా మోహన్ బాబు కనిపించడం విశేషమైతే, ఎక్కడో అంతర్లీనంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక వైరం కూడా మనకి కనపడుతోంది. అది బహుశా వారసత్వ పోరా, లేకపోతే మరి విధి వంచితులైనటువంటి ఈ ప్రేమికుల మధ్య ఒక అడ్డుగోడలా వచ్చే మరి మోహన్ బాబా. ఇది సినిమా చూస్తేనే మనకి తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ సినిమాలోని ప్రేమ కథకు వెంకటప్ప నాయుడు మాత్రం ఖచ్చితంగా అడ్డుపడతాడు. అతను బలమైనటువంటి నాయకుడు. అతన్ని ఎదిరించేటువంటి సన్నివేశాలు, ఫైట్ సీక్వెన్స్లు మాత్రం మనల్ని ఒళ్ళు జలధరించేలా చేస్తాయంటే మాత్రం ఎటువంటి సందేహం కూడా లేదు. ఎప్పుడైతే మోహన్ బాబు విలనిజం పరాకాష్ఠకు వెళ్ళిందో, జయకృష్ణ కొత్తగా వచ్చినటువంటి నటుడు, అతను ఎదుర్కొనేటువంటి సన్నివేశాలు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటువంటి రీతిలోనే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో 3 పాటలు కూడా ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయాయి. ముఖ్యంగా టెంపుల్ సాంగ్ అయితే ప్రజల హృదయాల్లోకి నాటుకుపోయింది. ముఖ్యంగా అభిమానులు ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 2 సార్లు పోస్ట్పోన్ అవడంతో కొంతవరకు నిరుత్సాహపడిన మాట వాస్తవం. కాకపోతే ఈ సమయం కూడా ఇప్పుడు ప్రమోషన్కి టైం దొరుకుతుంది కాబట్టి అభిమానులు కూడా సర్దుకున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కూడా అతి తొందరలోనే జరగబోతోంది. దానికి మరి మహేష్ బాబు కూడా సూపర్ స్టార్ హోదాలో ముఖ్య అతిథిగా రావటం, అలాగే ఇప్పటికే సంబంధించి పరళ్ళవేడిగా అనేక థియేటర్స్తో రిలీజ్కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరగటం, అలాగే ఇవన్నీ కూడా రాబోయే విజయానికి ఒక తార్కాణాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ చూసిన తర్వాత కొంత అభిప్రాయాలు మాత్రం కొంతమందిలో వ్యక్తం అవుతోంది. ఈ టీజర్ని చూసిన తర్వాత ఎక్కడో కొన్ని సంఘటనలు మాత్రం మనకి చూసినట్టుగా అనిపిస్తున్నాయని భావన వ్యక్తం అవుతోంది. కొంతమంది వ్యక్తం చేస్తున్న భావన ఏంటంటే, నితిన్ సదా నటించినటువంటి జయం సినిమా, ఆ జయం పోలికలు ఇందులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కథాపరంగా చూస్తే ఇది తిరుపతిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, దాన్ని బేస్ చేసుకునే ఈ సినిమా తీశారని ఒక బలీయమైనటువంటి వార్త కూడా సినీ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆ కథ ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి ఆ బలమైనటువంటి నాయకత్వం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు వచ్చాయి, ఆ గొడవ యంగ్స్టర్ జనరేషన్కి ఎలా వ్యాపించింది, ఇది ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా ఉండబోతోందని కూడా కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా అజయ్ భూపతి కథను డీల్ చేసే విధానం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ కనుక చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ అద్భుతంగా చేశారు. ఇది ప్రేక్షకుల్ని కట్టిపడేసే రీతిలో ఉంది. ఇక కెమెరా వర్క్ కనుక చూస్తే కెమెరా కూడా జయకృష్ణ అద్భుతంగా చేశారు. అది ప్రతి ఫ్రేమ్లో కూడా కనబడుతోంది. పైగా ముఖ్యంగా డైలాగ్ డెలివరీ విషయం, వాచకం, అలాగే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ కనుక చూస్తే జయకృష్ణ 100% మార్కులు కొట్టేయడం జరిగింది. అలాగే రాషా తాడాని కూడా ఒక సౌత్ ఇండియన్
గర్ల్గా, ఒక తిరుపతి చెందిన అమ్మాయిగా ఆ లుక్స్ కానీ, ఆ భావావేశం కానీ, ఆ నటన కానీ మనల్ని కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు. రవీనా టాండన్కి వారసురాలుగా ఆమె ఖచ్చితంగా విజయం సాధిస్తున్న నమ్మకం ఇటు ప్రేక్షకుల్లో కూడా ఏర్పడింది. ఇంకా ముఖ్యంగా విషయానికి వచ్చేప్పటికి ఒక్కసారి ఈ రిలీజ్ జరిగేటువంటి సమయం మరి జూలై 30వ తారీఖు. అందరూ కూడా ఆ టైము చాలా బాగుంటుంది, అలాగే జయకృష్ణకి కలిసి వస్తుందని ఒక నమ్మకం కూడా ఏర్పాటు చేస్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా సంబంధించి మనం కనుక పరిశీలన చేస్తే వ్యక్తిగతంగా పాత కథలోకి మనం వెళ్ళాలి, పాత విషయాల్లోకి. అదేంటంటే నిజం సినిమాలో మరి జయకృష్ణ ఒక బాలనటుడిగా మనకు కనిపిస్తారు. చందమామ రావే జాబిల్లి రావే అనేటువంటి పాటతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. తాళ్ళూరు రామేశ్వరు చిన్న పిల్లాడికి అన్నం ముద్ర తినిపించేటువంటి సన్నివేశం మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. కనిపించే ఆ చిన్న పిల్లాడే మరి జయకృష్ణ ఒక బాలనటుడిగా ఆ సినిమాలో మనకు కనిపిస్తారు. అలాగే వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఘట్టమనేని రమేష్ బాబు కూడా బాలనటుడిగా మోసగాళ్ళకి మోసగాడు, దొంగలకి దొంగ, మనుషులు చేసిన దొంగలు, అలాగే నీడ అనేటువంటి సినిమాలో కూడా ఆయన మనకి కనిపిస్తారు. అయితే ఈ నీడ దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1979లో వచ్చింది. ఇందులో ఎందుకు చెప్తున్నామంటే అప్పటికి కేవలం 14 సంవత్సరాల వయసు ఘట్టమనేని రమేష్ బాబుది. అతను యాక్ట్ చేస్తుండగా మరి పక్కన విప్లవకారులుగా సినిమాలు అనేక చేసినట్టు ఆర్ నారాయణమూర్తి కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. ఒకనొక సందర్భంలో దాసరి నారాయణరావు చెప్పినట్టు నారాయణమూర్తి చేయలేకపోయారు. వెంటనే చెంప చెళ్ళు అనిపించారు దాసరి నారాయణరావు. అప్పుడు అన్నమాట ఏంటంటే, అతను సూపర్ స్టార్ కొడుకయ్యా, నువ్వు మామూలు నటుడివి, అతను గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. నువ్వు గనక సినిమాలు సరిగా చేయకపోతే, నటన చేయకపోతే నీకు భవిష్యత్తు ఎలాగాని ఎదురు ప్రశ్నించడం ఆ రోజు ఒక ఉలిక్కిపాటికి రమేష్ బాబుని కుదిపేసింది. ఎందుకంటే తోటి నటుడైనటువంటి ఆర్ నారాయణమూర్తి సరిగా చేయనందుకు చెంపదెబ్బ తిన్నాడు. కానీ తను ఒక సూపర్ స్టార్ కొడుకు అయినా సరే తను ఇక నుంచి నటన పట్ల ఏకాగ్రత చూపించాలని ప్రతి సినిమాలో కూడా తన షాట్ పూర్తయిన తర్వాత అది మీకు పర్వాలేదా, మీకు నచ్చిందా అని చెప్పేసి ఆయన అడిగేవారు. అంటే తను ఒక సూపర్ స్టార్ కొడుకుననే గర్వం తనకి రాకుండా ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉండాలని ఆయన భావించేవారు. అలాగే ఆ సినిమాలో నటించినటువంటి మహేష్ బాబు ఇప్పటికీ కూడా దర్శకుడు ఏం చెప్తే ఆ విధంగానే తన నటన మలుచుకుంటూ ఉంటారు, మోల్డ్ అవుతూ ఉంటారు. అదే పద్ధతి జయకృష్ణ కూడా వచ్చింది. ఒక సూపర్ స్టార్కి మనవడు, మరొక సూపర్ స్టార్కి తనకి బాబాయ్ అయినా కూడా, మరొక గొప్ప నటుడు రమేష్ బాబుకి తనవుడైనా కూడా ఆయన ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలన చేసి దర్శకుడు ఏం చెప్తే అదే చేసుకెళ్లారు. అది ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా కనపడుతుంది. సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నటువంటి ప్రధానటువంటి ఇదేంటంటే ఆయనకు ప్రధానమైన ఆయుధం డైలాగ్ డెలివరీ. ఆ డైలాగ్ డెలివరీ ఈవెన్ జయకృష్ణలో కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కళ్ళలో చూపించే భావన యూనివర్సల్. ఇతను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేటప్పుడు అక్కడ చదివేటువంటి అనేక యాక్టింగ్ కోర్సుల్లో జయకృష్ణ నేర్చుకున్నది ఏంటంటే భావాలని కళ్ళ ద్వారా పలికించడం, అది అందరికీ కూడా తెలిసేలా చేయటం. ఇది అతను బ్రహ్మాండంగా అలవర్చుకున్నాడు. అదే మీకు ఈ ట్రైలర్లో కూడా కనపడుతుంది. తన కళ్ళ ద్వారా కోపాన్ని కానీ, ప్రేమను కానీ, అనురాగాన్ని కానీ ఎవరైతే చూపించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా నటుడుగా ఎలివేట్ అవుతారు. హిందీలో రాజ్ కుమార్ ఈ విధంగా చేసేవారు, రాజ్ కపూర్. అలాగే రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా అలాగే చేసేవారు. తమిళలో శివాజీ గణేశన్ చేసేవారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా చాలా సినిమాల్లో కళ్ళలో తన భావావేశాన్ని చూపించేవారు. అదే పోలిక ఈరోజు జయకృష్ణలో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్లో ఇది కనిపిస్తోంది. ఈ ట్రైలర్ కనుక చూస్తే మనకి ఒక చక్కటి అనుభూతి కలుగుతోంది. ఒక ప్రేమ కథా చిత్రంలో ఒక బలమైనటువంటి ప్రతినాయకుడు ఉంటే వాళ్ళ ప్రేమకి అడ్డంకులు ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా అధిగమిస్తారో మనకి ఈ సినిమా ద్వారా తేడతనం అవుతోంది. ట్రైలర్ చూసినటువంటి దాదాపు అందరూ కూడా చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, జయకృష్ణ తమ అంచనాకు తగ్గట్టుగా నటించాడని అందరూ కూడా భావిస్తున్నారు.
అది నిజంగా సంతోషకరం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు యూనివర్సల్గా పైకి ఎదగాలి, అనేక మంచి లాభాలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. ఆ విధంగానే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేటువంటి అభిమానులు ఈ సినిమాతో మరొక తారాపదానికి జయకృష్ణ రీచ్ అవుతాడని, సూపర్ స్టార్డమ్ అందుకుంటాడని కూడా ఆశిస్తున్నారు. మూడో తరం జనరేషన్ సూపర్ స్టార్ కృష్ణ, తర్వాత మహేష్ బాబు, తర్వాత జయకృష్ణ, ఈ ముగ్గురు కూడా తమ వారసత్వాన్ని క్యారీ చేసుకుంటూ ముందుకెడితే రాబోయేటువంటి మరిన్ని సినిమాలు, అలాగే అడ్వెంచర్స్ సినిమాలు కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా ప్రేక్షకుల అభిమానులు, తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే జరగాలని కూడా మనం కూడా ఆశిద్దాం. వీటి మీద మీ అభిప్రాయాలు ఏంటి? మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యావరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.